హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము అన్నవరానికి వ్రతం చేయించుకోనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము అన్నవరం ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ నైట్ అయింది ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఈవినింగ్ బయలుదేరితే నైట్ భోజనానికి అక్కడ స్టే చేసాం ఫ్రెండ్స్. పెద్దది రెస్టారెంట్ ఫ్రెండ్స్, మేఘనా రెస్టారెంట్. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏ ఐటెం కావాలన్నా దొరుకుతుంది ఫ్రెండ్స్. మేము ఫుడ్ ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. రైస్, పప్పు, క్యారెట్ ఫ్రై, సబ్జీ, పాపడ్, పెరుగు అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. తిని మేము బయలుదేరాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నవరం చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది అన్నవరం కొండపైన రూమ్స్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్టే చేయాలంటే రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళి ఇగో ఫ్రెండ్స్ అందరూ అక్కడ పడుకున్నారు. మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. రీచ్ అయ్యి కొత్త జంట మ్యారేజ్ అక్కడ రథం చేయించుకోవడానికి వచ్చారు ఫ్రెండ్స్. మేము అక్కడి నుంచి బయలుదేరి కొండపైకి చేరుకున్నాం ఫ్రెండ్స్. చేరుకొని స్నానాల దగ్గరికి వచ్చి స్నానాలు చేసి మేము రెడీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్లు ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి రూమ్స్ స్నానాలు చేయడానికి. స్నానాలు చేసి మేము తయారయ్యి బయలుదేరాం ఫ్రెండ్స్ వ్రతం చేయించుకోవడానికి. ఇంటి నుంచి రైట్ సైడ్ వెళ్తే పూజ సామాగ్రి కావాల్సినవన్నీ ఐటమ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. కావాల్సినవన్నీ మేము పూజ సామాగ్రి కావాల్సినవన్నీ ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇక్కడ బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొని బయలుదేరి రైట్ సైడ్లో లగేజ్ కానీ స్టే పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకుని మా పిల్లల ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు. ఇదంతా అన్నవరం అవుట్ సైడ్ ఫ్రెండ్స్. న్యూ మ్యారేడ్ జంట. చాలామంది జనం వచ్చారు ఫ్రెండ్స్ వ్రతం చేయించుకోవడానికి. ఇది అన్నవరం ఎంట్రన్స్, గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. జ్యూసు, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మేము తయారై అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 500, 300 వ్రతం చేయించుకోవడానికి టోకెన్ తీసుకొని పూజ సామాగ్రి తీసుకొని మేము లోపలికి బయలుదేరుతున్నాము. బయలుదేరి లోపలికి ఎంట్రీ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇట్లా నుంచి స్ట్రైట్గా వెళ్తే వ్రతం చేయించుకునే ప్లేస్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ టోకెన్ నెంబర్ ఫస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మనకు రూమ్ నెంబర్ ఫస్ట్కి వెళ్ళాం ఫ్రెండ్స్ వ్రతం చేయించుకోవడానికి. అక్కడ నుంచి మొబైల్ అలౌ లేదు ఫ్రెండ్స్. మొబైల్ అక్కడ జమ చేసుకుంటారు. మేము వ్రతం చేయించుకొని అలా వచ్చి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. వచ్చి దేవుడి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇలా చాలా దూరం వెళ్తే దేవుడి దర్శనం ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మేము చేయించుకున్నది 1వ నెంబర్ వ్రతం. ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇలా దర్శనానికి వెళ్ళి వచ్చేసాం ఫ్రెండ్స్. అప్పుడు మొబైల్ అలౌ లేదు. వచ్చేసి మా పిల్లలు మా వారు అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చాను. వచ్చి ఇక్కడ ఇది కనిపించే లెఫ్ట్ సైడ్లోనే దేవుడి దర్శనము. అదే ఫ్రెండ్స్ దేవుడి గుడి. అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్. దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసాం ఫ్రెండ్స్. చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర గణేష, అమ్మవారు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం జరుగుతున్నది ఫ్రెండ్స్. వేరే వాళ్ళు ఎవరో తెలియదు మాకు. అక్కడ అక్షరాభ్యాసం జరుగుతున్నది పిల్లలకు. చాలా బాగా జరుపుతున్నారు ఫ్రెండ్స్ అక్షరాభ్యాసం పిల్లలకు. చాలా చాలా బాగుంది. ఎవరైనా మీ పిల్లలైన ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి చేయించుకోండి. పూజారి బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరికైనా చేస్తారు ఫ్రెండ్స్. 1000 రూపీస్ అంట చేయించినందుకు. మేము ఇక్కడికి వచ్చి కొన్ని పిక్స్ తీసి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. మా వారు, మా పిల్లలు, మేము అందరం కలిసి పిక్స్ దిగాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము శ్రీ గోశాలకు వెళ్ళాం ఫ్రెండ్స్. శ్రీ గోకులం దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఆవులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆవులకు మేత, దానా అన్నీ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మనం అవి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి మేత తీసుకొని వాటిని ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఆవులకి ఇచ్చేసాం. అక్కడ మొబైల్ అలౌ లేదు ఫ్రెండ్స్. లోపల బయట సైడ్ మాత్రమే ఉంది. ఇదంతా తీసుకొని మేము ఇలా బయలుదేరి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెష్ వాటర్ తాగనీకి బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ఇలా బయలుదేరి మేము కొత్త జంట ఫ్రెండ్స్, ఎవరు న్యూ మ్యారీడ్
చాలామంది వ్రతం చేయించుకున్నారు ఫ్రెండ్స్. చాలా మాకు బాగా దర్శనం అయ్యింది. చాలా వ్రతం జరిగింది ఫ్రెండ్స్. దర్శనం చేసుకొని మేము ఇలా కిందికి వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. మేము అలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అలాగే స్టెప్స్ దిగి వచ్చేసాం ఫ్రెండ్స్. మా వారి కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇలా వచ్చి ఇక్కడ షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఇది సిటీ అవుట్స్కర్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్. నది, వాటర్ ఒక డ్రాప్ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే చాలా పెద్దది ఫ్యాన్ ఉన్నది ఫ్రెండ్స్. ఎంత పెద్దది అంటే ఏసీ కూలర్ అవసరమే లేదు ఫ్రెండ్స్. చాలా పెద్దది ఫ్యాను. ఇవన్నీ టాయ్స్ ఫ్రెండ్స్. ఏం కావాలన్నా చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్. అక్కడ అన్నీ దొరుకుతున్నాయి. పిల్లలు ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఎనీ ఐటమ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇదే ఫ్యాన్ పెద్దది, చాలా పెద్దది. 6 రెక్కలు. ఎంత పెద్దగా ఉందంటే ఏసీ లాగా అనిపిస్తుంది. గాలి చల్లగా ఉంది ఫ్రెండ్స్. అందరూ అక్కడే కూర్చొని నిద్రపోతున్నారు ఫ్రెండ్స్. మేమంతా ఇట్లా వచ్చేసి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ప్రసాదం తీసుకోవడానికి మా వారు వెళ్ళారు ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళి ఇదంతా షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ క్యూ ప్రసాదానికి. ఇదంతా ప్రసాదానికి క్యూ కౌంటర్. ఇది మనం బస్సు వెళ్ళే రోడ్డుకు వైపు. బస్సు ఎన్ని గంటలకు బయలుదేరుతుంది ఇది. ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఎవరో మ్యారేజ్ జరుగుతుంటే చూడనీకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరిదో న్యూ కపుల్ మ్యారేజ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము షాప్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఏమన్నా పర్చేజ్ చేస్తామని మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ లక్ష్మీ దీపం ఒకటి కొన్నాం ఫ్రెండ్స్. లక్ష్మీ దీపం బాగా ఉంది, అది తీసుకున్నాం. ఇంకా కొన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్ సామాన్లు. ఇక్కడ నుంచి అన్నీ తీసుకొని మేము చున్నీకి చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం రేట్లనే అనిపించింది. ఇక్కడ నుంచి మేము బయలుదేరి చిన్న విగ్రహాలు, గణేష, కృష్ణ, సాయిబాబా అన్ని ఫొటోస్, దేవుడి ఫొటోస్, అన్ని ఇంటికి డెకరేషన్స్ ఐటమ్స్, పిల్లలు టాయ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూనీకి చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడటానికి ఎంత బాగున్నాయంటే అంత బాగా. చిన్ని సాయిబాబా, చిన్ని బుద్ధుడు, చిన్ని గణేష చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చిన్ని వెంకటేశ్వర స్వామి, చిన్ని శివలింగం, నంది, గాజులు, బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి చెక్కతో చేసినవి టాయ్స్. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడటానికి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మేము అన్నీ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అన్నీ కొనుక్కుంటా. ఇక్కడ ఒక చిన్న అమ్మవారు ఉన్నది ఫ్రెండ్స్. చెట్టు కింద ఇక్కడ దర్శనం చేసుకొని అలా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఇలా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఉన్నాయి తాగడానికి. ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బయటికి రానికి చాలా పెద్దది ఫ్రెండ్స్. అన్నవరం టెంపుల్, సత్యనారాయణ టెంపుల్ ఎంత పెద్దదంటే చాలా పెద్దది. జనం కానీ చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఒకటి చూసాం ఫ్రెండ్స్. ఏంటంటే ఎవరో ఒక అతను, ఒక పాప, అమ్మాయి డ్రాయింగ్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఫేస్ చూసి ఆయన పెన్సిల్తో డ్రాయింగ్ చేస్తున్నాడు. చాలా డ్రాయింగ్ బాగా చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మీరే. ఫేస్ చూసి డ్రాయింగ్ చేస్తున్నాడు. చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. కేవలం 150 రూపీసే అని చెప్పారు ఫ్రెండ్స్. అలా చాలామంది గీయించుకుంటున్నారు ఫ్రెండ్స్. మాకు టైం లేక మేము గీయించుకోలేదు డ్రాయింగ్. మేము త్వరగా బయలుదేరాలని వచ్చేసాం ఫ్రెండ్స్. మేము ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవి అంతా వ్రతం చేయించుకునే రూములు ఫ్రెండ్స్. చాలా పెద్దది టెంపుల్. ఇక్కడ నుంచి మేము బయలుదేరి అవుట్ సైడ్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ప్రసాదం అన్నీ తీసుకొని బయలుదేరి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదంతా అవుట్ సైడ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వచ్చి మేము బస్సు ఎక్కాం, బయలుదేరాం ఫ్రెండ్స్. ఇదంతా జ్యూసులు, పూజ సామాగ్రి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. బయలుదేరి ఫ్రెండ్స్. నది పెద్దది కానీ అందులో వాటర్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు వాటర్ అనేది లేదు ఫ్రెండ్స్. చూడండి మీరే ఎంత పెద్ద నది అంటే అందులోనే వాటర్ లేవు ఫ్రెండ్స్.
కొండపై నుంచి కిందికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇలా కొండపైకి వచ్చేసాం. మేము ఇక్కడ ఒక హోటల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ హోటల్ బాగా ఉంది ఫ్రెండ్స్. హోటల్ అక్కడ మేము ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. ఫుడ్ తినేకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేయలేదు ఫ్రెండ్స్, వ్రతం కాబట్టి. అందుకు మధ్యాహ్నం 12కి వచ్చేసి డైరెక్ట్ భోజనం చేసాం ఫ్రెండ్స్. రైస్, పప్పు, బీట్రూట్ ఫ్రై, బీన్స్ గ్రేవీ, చట్నీ, పాపడ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.